నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తాండూల్ సినిమా విడుదలైన అన్ని సెంటర్ల నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో సినిమా అయితే చాలా బాగుందని చెప్పి కూడా ఇప్పటికే టాక్స్ కూడా బయటకు వచ్చాయి. సో నిజంగా ఇది ఒక రియల్ స్టోరీని తీసుకొని ఈ సినిమా తీసినట్లు కూడా మనకి ఇప్పటికే డైరెక్ట్గా చెప్పడం కూడా జరిగింది. నిజంగానే మత్స్యకారుల పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. సో వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు అంటే ఒకసారి సముద్రంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వస్తాం లేదన్న పరిస్థితులు, దాంతోపాటు ఈ బోర్డర్ దాటినప్పుడు కూడా ఏంటంటే అదర్ కంట్రీస్ కూడా వాళ్ళు బందీలుగా పట్టుబట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ సమస్యలపై ఈరోజు సినిమా తీసుకొని వచ్చి ఒక మంచి సినిమా అయితే ముందుకు ఇచ్చారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అసలు గ్రౌండ్ లెవెల్లో అసలు వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మత్స్యకారులు పడే కష్టాలు ఏ విధంగా ఉంటాయి. సో ఆ రోజు వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు కొన్ని గ్రామాలందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళని బయటికి తీసుకుని రావడానికి చేసిన ప్రయత్నం కూడా నిజంగా అభినందనీయం. సో మనతో పాటు ఆ రోజు వాళ్ళు బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నంలో భాగంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది మనతో పాటు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా మీ పేరండి? నా పేరు ఆనందరావు అండి, మైలిపల్లి. ఎలా ఉంది సినిమా? ఫస్ట్ సినిమా చూసిన తర్వాత అంటే మత్స్యకారుల పరిస్థితులు మీకు స్క్రీన్ మీద చూసినప్పుడు మీరు పడే కష్టం అంతా ఆ స్క్రీన్ మీద కనపడింది. సో ఈరోజు సినిమా కూడా చాలా మంచి పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది. ఎలా అనిపించింది సార్? నాకైతే ఇది బ్లాక్ బస్టర్ మూవీ అండి, బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీని నిజంగా సినిమా చిత్రబృందం కానీ, ఆ రైటర్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో హీరోయిన్ కానీ ఎంత బాగా తీశారంటే కొన్ని సీన్స్లో మాకు ఏడుపు వచ్చేస్తుందండి. నిజంగా ఇంత బాగా తీయడం, ఇంత చిన్న వయసులో కూడా ఆ హీరో అంత బాగా మెచ్యూర్గా చేయడం, అది ఒక మత్స్యకారు యాసలో మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ఇలాంటి ఒక సినిమా మత్స్యకారుల మీద వస్తుందని మేమైతే ఎప్పుడు అనుకోలేదు. అందులోని మా సమస్యలతో కూడుకున్న సమస్య. మా సమస్యలు ఏంటంటే మా దాంట్లో మ్యాక్సిమం ఎక్కువ వలస జీవులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాలకి, అంటే కర్ణాటక, గుజరాత్, ముంబై, ఇలా రకరకాల రాష్ట్రాలు వెళ్తూ ఫిషింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వెళ్తారంటే మన ఇక్కడ దసరా అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ ఏప్రిల్ నెలలో మార్చి ఎండింగ్ నుంచి వచ్చేయడం స్టార్ట్ చేస్తారు. అలా వచ్చిన తర్వాత ఇంకో 3 months రెస్ట్ తీసుకుంటారు. అయితే వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలతో వెళ్తారండి. అందులో ముసలోళ్ళు ఉంటారు, కుర్రోళ్ళు ఉంటారు, యంగ్ ఉంటారు, ఇలాగ రకరకాల పీపుల్ ఉంటారు. కానీ ఇందులో ఒక పర్సన్ని, అంటే పాకిస్తానీ దొరికిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సినిమా రాకముందు 22కు ముందు కూడా చాలామంది దొరికిపోయారండి. కాకపోతే వాళ్ళు ఒక్కొక్కళ్ళు దొరికిపోవడం వల్ల అసలు వాళ్ళు ఎవరు దొరికిపోయారు, ఎలా దొరికిపోయారో తెలియక చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నాన్న గారు ఒక అతను ఉన్నారు, మైలిపల్లి భాస్కర్రావు గారు అని. అతను 2-3 సార్లు దొరికారు, కానీ మాకు ఎప్పుడు తెలియలేదు. అంటే ఒక 2-3 years కనిపించకపోతే ఇతను పాకిస్తాన్ జైల్లో దొరికిపోయి ఉండొచ్చు, లేకపోతే చనిపోయి ఉండొచ్చు అని అనుకునే పరిస్థితిలో అది తిరిగి రావడం, ఇలాంటివి మాకు చాలా జరిగాయి. అయితే ఇప్పుడు 22 మందికి ఎందుకు ఇంత వెల్యువేషన్ వచ్చిందంటే 22 మంది ఒకేసారి దొరికిపోవడం వల్ల, అదే సమయంలో మా నాయకులు, మా లోకల్ మత్స్యకార నాయకులు ఎవరైతే అక్కడ సర్పంచులు కానీ, లోకల్ నాయకులు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అన్ని రకాల ప్రభుత్వాలు, అన్ని రకాల మనుషులు కలిపి చొరవ తీసుకొని వీళ్ళందరూ మూకుమ్మడిగా వాళ్ళ మీదకి వెళ్ళి ప్రెజర్ చేయడం వల్ల మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని వేగంగా తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసేయండి. ఎందుకంటే ఇన్ని కుటుంబాల యొక్క ఆడవాళ్ళు, అలాగే ఆ ఊరి యొక్క జనాలు అందరూ చేయడం వల్ల, అలాగే వాళ్ళందరూ తెచ్చేయడం వల్ల అది మాకు చాలా సంతోషమైన విషయం. కానీ జీవితంలో ఇంకోసారి ఇలాంటి కష్టాలు పడకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క విషయాన్ని మా ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు, కొన్ని రాష్ట్రాల పక్కపక్కనెల్లో తెలుసు. కానీ ఎవరైతే కార్తీక్ అని ఒక రైటర్ ఉన్నారో అతను శ్రీకాకుళం వాసంటండి, నాకు తెలియదు. అతను ఈ యొక్క కథని పట్టుకొని ఈ మత్స్యకారుల విషయాలు తెలుసుకొని దాన్ని ఒక పిన్ పాయింట్, మంచి పాయింట్ ఒకటి తీసుకొని దీనికి ఒక లవ్ స్టోరీ జడిపి, ఒక మత్స్యకారుడు ఎన్ని కష్టాలు పడతాడు, ఎక్కడెక్కడ ఇబ్బంది పడతాడు, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయని అది కళ్ళకు కట్టినట్టు ఆ విషయాన్ని తీసి సినిమా ప్రపంచం మొత్తాన్ని చూపించడం మాకు నిజంగా ఇప్పుడు కూడా మేము మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తుందండి. ఆ సినిమా ఇంకెన్నిసార్లు చూసినా మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది. అతను ఇలాంటి మెచ్యూర్ విషయాలు చిన్న చిన్న పిన్ పాయింట్లు తీసుకొని ఇంకా ముందు ఇంకా మంచి సినిమాలు తీస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సముద్రం మీద బతుకు పోరాటం. సముద్రంలోకి వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తామో తెలియదు, కుటుంబ సభ్యులు గుర్తొస్తూ ఉంటారు. ఒకవేళ సముద్రం దాటి ఏదన్నా పొరపాటున బోర్డర్ దాటినా ఓ పక్క మళ్ళీ తిరిగి వస్తామో లేదన్న సమస్యలు, ఇవన్నీ 2.5 గంటల్లో మీకు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీ కళ్ళకి మీ జీవితం కనపడుతూ ఉంటుంది. సో మీ మత్స్యకారుల గురించి ఇంత గొప్ప సినిమా రావటం, దీన్ని ఎలా చూస్తాం సార్? అదే చెప్తున్నాను కదా సార్, అసలు మా మత్స్యకారుల కోసం ఒక పర్సన్ సినిమా రాస్తారని, కానీ దాని కథ రూపంలో ఒక గీతా బ్యానర్లో ఇంత పెద్ద బ్యానర్లో వస్తుందని, దానికి నాగార్జున గారి కుమారుడు నాగచైతన్య తీసి దాన్ని ఇంత బంపర్ హిట్ చేస్తారని మేమైతే కల్లో కూడా అనుకోలేదండి. కానీ చిత్ర యూనిట్ మా ఊరు రావడం, మా వాళ్ళందరినీ సపోర్ట్ చేయడం, వాళ్ళ దగ్గర పిన్ టు పిన్ తెలుసుకోవడం, ఇవన్నీ తెలుసుకొని ఒకే సినిమా అంతా తీయాలంటే అవదండి. కాబట్టి అది ఒక సున్నితమైన ఒక విషయాన్ని తీసుకొని ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేసి, అంటే ఇదంతా కలిపిది కదా, నిజంగా ఉంటుందా లేదంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో కళ ఉంటుందండి.
మా ఫాదర్ ఉంటారు, మా పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అని అతను ఉంటారు. ఒక కుర్రాడు ఉంటాడు, నాకు మంచి భార్య రావాలి, నేను డబ్బు సంపాదించాలి, నా కుటుంబ అలాగే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది. ప్రతి ఒక్క కథ కూడా ఏదో ఒకటి ఉంటుంది. కానీ వీళ్ళు ఒక లవ్ స్టోరీని ఎంచుకొని దాన్ని అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఒక కుటుంబాన్ని ఆదుకునేటట్టు ఒకరి యొక్క పెయిన్ని చూపించినట్టు ప్రతి ఒక్కరికి ఆకట్టుకున్న సినిమా అండి. దీన్ని ఎంచడానికి కానీ వేరే కోణంలో చూడడానికి అయితే లేదండి. ఒక విషయం ఒక క్లారిటీగా చెప్పండి. అంటే మన పొరపాటున ఏదో జరుగుతూ ఉంటుంది అంటే బోర్డర్ దాటడం అనేది. అటు పక్క బంగ్లాదేశ్ కావచ్చు, ఇటు పక్క పాకిస్తాన్ కావచ్చు, ఇటు పక్క శ్రీలంక. సో మనకి ఏదైతే బోర్డర్లు ఉన్నాయో ఆ బోర్డర్లకు ఒకసారి పొరపాటున వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఉన్నారో చాలామంది ఇప్పటికీ తిరిగి రాలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అసలు ఉన్నారా లేరనే పరిస్థితులు కూడా మీరు చాలా ఫేస్ చేశారు. సో ఇప్పుడు గతంలో కూడా ఎలానే పోరాటం జరిగిందా, లేకుంటే ఇప్పుడే ఒక కమిటీగా మీరందరూ ఏర్పడి లేదు మనం కూడా మన మత్స్యకారుల కోసం మనం పోరాడాలి, సాధించాలి, వాళ్ళని తీసుకొని రావాలని చెప్పి ఇప్పుడే ఈ కార్యక్రమం మొదలైంది? ఎందుకంటే మీ బాబాయ్ గారు కూడా 3 times పాకిస్తాన్కి పట్టుబడ్డారు. ఆ రోజు ఆయన్ని వదిలిపెట్టడానికి ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేశారు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? సార్ అంటే అప్పుడైతే ఇన్ని ప్రయత్నాలు కానీ ఇంతమంది మూకుమ్మడిగా కానీ జరిగేది అయితే లేదండి. చెప్పాను కదండి, ఒకసారి సముద్రంలోకి వెళ్ళి మిస్ అయితే బతికున్నారా లేదని కమ్యూనికేషన్ గ్యాప్. ఫస్ట్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ ఉండేవి కాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏ బోర్డర్లోకి వెళ్ళారు, ఎటు వెళ్ళారని తెలియడానికి మాకు అంత లాంగ్వేజ్ రాదు. ఒకే పర్సన్ కాబట్టి తాగేసి పడిపోయాడేమో, లేకపోతే ఏదో సైకిల్లో సిక్కిపోయాడేమో, లేకపోతే ఎక్కడైనా బోట్ ఆగిపోయి ఇబ్బంది పడ్డారేమో, లేకపోతే ఇంకా ఫైనల్గా అడితిరిగి పాకిస్తాన్లో దొరికిపోయారేమో. ఒకే పర్సన్ అవడం వల్ల వాళ్ళకున్న పేరెంట్స్ లేకపోతే వాళ్ళకున్న సర్కిల్కి అంత పవర్ లేకపోవచ్చు. ఎవరికి అడగాలి, ఏ విధంగా అడగాలి, ఎలా చేయాలో తెలియక వస్తారు అనేసి వాళ్ళు కుమ్ములిపోతూ బాధపడేవారు. ఇప్పుడు ఇంత మరి ఎందుకు జరిగింది అంటే ఒకేసారి 22 మంది దొరికిపోవడం, వీళ్ళందరూ కలిపి అప్పుడప్పుడే నాయకులు మిగిలిన వాళ్ళందరూ కొంచెం ఎదుగుతుండడం, దీన్ని ఎలక్షన్ దీనికి సంబంధించి ఇలాంటి టైంలో మనం అందరూ కలిసి వచ్చిందంటే దీనివల్ల అన్ని రకాల పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ ఈ విషయంలో కొద్దిగా స్పీడ్కి వెళ్ళారండి. స్పీడ్కి వెళ్ళడం వల్ల ఎక్కువ వెళ్ళడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన లోకల్ నాయకులు లోకల్ ఆడవాళ్ళు వీళ్ళు వాళ్ళని లేదండి, ప్రతి ఒక్కరు కూడా అంటే 20 మంది అంటే దగ్గర 100 కుటుంబాలు వాళ్ళకి అటు ఇటు కలిసి ఒకేసారి ఈ కష్టాలని చెప్పుకోవడం వల్ల వాళ్ళు రావడం జరిగిందండి. మీరు చెప్పండి, ఒక్కసారి మనం బోటు తీసి బోట్ ఎక్కామంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి సముద్రంలోకి అలా వెళ్ళామంటే సైక్లోన్స్, సో వాతావరణ అనుకూలత ఉండదు, సో పక్క సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, మరో పక్క ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒకసారి మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తండేలు చిత్రబంధానికి అందరికి కూడా యావత్ మత్స్యకారు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఏదైతే మా గ్రామాల్లో ఉన్నటువంటి నిజ స్టోరీని అంటే నిజమైన గ్రామ సిచ్యువేషన్స్ కానీ సమస్యలు కానీ వాళ్ళు పడే బాధలను కానీ అలాగే వాళ్ళు మగవాళ్ళు ఎవరైతే వేటకి వెళ్తున్నారో వాటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పడే ఇంటి దగ్గర నుండి వాళ్ళు లేడీస్ పడే బాధలను కానీ అన్నీ అన్ని అన్ని సిచ్యువేషన్ అన్ని సిచ్యువేషన్ ఎమోషనల్ అవుతున్నారు మీరు, ఎందుకంటే నిజంగా ఆ బాధ అనేది మీ కళ్ళల్లో కనపడుతుంది. సో మేము ఫైట్ చేసాం కనుక చాలా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తండేలు చిత్రబృందానికి యావత్ మత్స్యకారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా గ్రామాల్లో సుమారుగా 20 years నుండి వలసలు వెళ్తున్నారు. వీటిపైన మేమందరం గ్రామస్థాయినటువంటి లీడర్స్ అయితేనేమి ప్రజాప్రతినిధులు అందరం కూడా చాలా విధాలుగా పై అధికారులకి వినతి పత్రాలు అందజేయడం జరుగుతూనే ఉంది మా సమస్యలపైన. అంటే వేటకి వెళ్తున్నప్పుడు చనిపోవడం విషయం అయితేనేమి, గ్రామాల్లో ఉన్నటువంటి ఎక్స్గ్రేసియా విషయం అయితేనేమి, అలాగే వేటకి వెళ్ళిన తర్వాత గ్రామాల నుండి బయటకు వెళ్ళేటప్పుడు వలసలు వెళ్ళే విషయంలో చనిపోతే లేడీస్ పడే ఇబ్బందులు అయితేనేమి అన్ని విధాలుగా కూడా పై అధికారులకి మేము వినతి పత్రం అందజేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడా దాని గురించి పట్టింపు చేసుకోలేదు. కానీ ఈరోజు ఒక వెండి తెరపై మా సమస్యల్ని మేము పడే ఇబ్బందుల్ని బాధల్ని అన్నింటినీ కూడా అన్ని సిచ్యువేషన్స్ కూడా సినిమా రూపంలో యావత్ ప్రపంచానికి తెలియజేసినటువంటి నా సినిమా బృందానికి యావత్తు అంటే శ్రీకాకుళమే కాకుండా మిగతా జిల్లా వాసులందరూ కూడా ప్రత్యేకంగా రుణపడి ఉంటారు ఈ విషయంలోనైతే. ఒకటి రెండోది ఏదైతే ఈ తండేలు మూవీ ఉందో దానికి సృష్టికర్త అయినటువంటి రచయిత మా కార్తిక్ గారికి, అదే మా శ్రీకాకుళం జిల్లా వాసి అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను సృష్టికర్త కార్తిక్ గారు, ఎందుకంటే ఆయన సృష్టించడం వల్లే
దీన్ని మన డైరెక్టర్ అయినటువంటి చందు గారు దాన్ని వినడం, అది ఈ స్టోరీ అయితే బాగుంటుంది ఒక కోణంలో అని చెప్పేసి కొత్త స్టోరీని తీసుకొని ఈ విధంగా సినిమా రూపంలో తీసి ప్రపంచాన్ని తెలియజేయడం చాలా చాలా గర్వంగా ఉంది మా అందరు కూడా. చూడడానికి మనిషి చాలా బలంగా ఉన్నా కానీ ఎప్పుడైతే మత్స్యకారుల సమస్యలు మాట్లాడే మాటల్లో రాగానే తన కంట్లోంచి నీరు కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం అని అంతా ఇంత కాదు. ఒకసారి సముద్రంలోకి వెళ్తే, వేటకి వెళ్తే కమ్యూనికేషన్ ఉండదు, ఏముండదు, తిరిగి వస్తామో లేదు, అన్ని బాధలు ఉంటాయి. ఈరోజు ఒక సినిమా రూపంలో ఈరోజు మా సమస్యలన్నీ బయటకు వచ్చాయి. ఈరోజు ప్రపంచానికి మా మత్స్యకారుల పరిస్థితులను తెలిసాయని చెప్పి ఆయన నిజంగా చాలా ఎమోషనల్ అవుతున్నారు. నిజంగా ఈ సినిమా కూడా ప్రతి ఒక్కళ్ళు విడుదలైన అన్ని చోట్ల కూడా మంచి ఆదరణ అయితే వస్తుంది. సో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, మత్స్యకారుల సమస్యలపై కూడా వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. సో చాలామంది ఈరోజు ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కూడా చెబుతున్నారు. 2.5 గంటల్లో మనకి వాళ్ళ లైఫ్ మొత్తం చూపించారు. అంటే ఇంట్లో ఆడవాళ్ళు పడే బాధలు కావచ్చు, పిల్లలు పడే బాధలు కావచ్చు, అమ్మా నాన్న తల్లిదండ్రులు పడే బాధలు కావచ్చు, తిరిగి వస్తారని చెప్పి గడప దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పి కూడా వాళ్ళ బాధలను ఏదైతే వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సో మొత్తం మీద సినిమా కూడా మంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంది. చాలామంది ఈరోజు కూడా మీడియా ముందుకు మాట్లాడటం రావడం కూడా జరిగింది. సో సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారండి? ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా గత 10-20 ఇయర్స్ నుండి కూడా దీనిపైన వినతి పత్రాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఏంటంటే ఏదైతే ఈ శ్రీకాకుళం జిల్లా వాసులు ఉన్నారో మత్స్యకార గ్రామాల్లో యువత డిగ్రీ, పీజీ, ఎంఎస్సీ చేసి కూడా ఈరోజు వలసలు వెళ్ళి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ తండేల్ సినిమాలో ఉన్నటువంటి సంఘటనలే మా జీవితాలకి నిదర్శనంగా ఒక ఎగ్జాంపుల్స్. అదే విషయంలో ఈ యువత అందరూ కూడా ఈ డిగ్రీ, ఎంఎస్సీ, పీజీ వీళ్ళందరూ చదువుకుని కూడా కొంతమంది సివిల్కి వెళ్ళిపోవడం, కొంతమంది వలసలు వెళ్ళిపోవడం, ఇలా 9 months 1 year కూడా ఉండి బయట ఉండి ఫ్యామిలీస్ పరంగా అక్కడుండే ఆడవాళ్ళు అయితేనేమి, పిల్లలు అయితేనేమి వాళ్ళకి దూరంగా వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ బాడీస్ కూడా దూరంగా ఉండి నానా ఇబ్బందులు పడుతున్నారు. సో వీటన్నిటికి కూడా స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి సరైన కార్యాచరణ చేసి ఒక రిజర్వేషన్ అనేది మాకు కల్పించాలని చెప్పేసి యావత్ మత్స్యకారుల తరపున మేము అందరం కోరుకుంటున్నాం సార్. సినిమా గురించి మాట్లాడదాం. ఒకసారి గీతా ఆర్ట్స్ కావచ్చు, సాయి పల్లవి, నాగ చైతన్య, సో కళ్ళకి కట్టినట్లు వాళ్ళు నటించారు. అదేవిధంగా ఆ విధంగా తీసుకురావడానికి గీతా ఆర్ట్స్ కూడా చాలా కష్టపడింది, చాలా ఖర్చు కూడా పెట్టింది. సో మీరేం చెప్తారు గీతా ఆర్ట్స్ గురించి కావచ్చు, ఇందులో యాక్టింగ్ చేసిన యాక్టర్ హీరో నాగ చైతన్య కావచ్చు, సాయి పల్లవి గురించి? ఆ పాత్రలో ఉన్నటువంటి సాయి పల్లవి గారు అయితేనేమి, నాగ చైతన్య గారు అయితేనేమి వీళ్ళిద్దరు కూడా ప్రాణం పెట్టి మరీ ఈ పాత్రని పోషించడం జరిగింది. ఏదైతే మా గ్రామాల్లో వలసలు వెళ్తున్నారో, నీ సర్పంచ్ అండి, నా పేరు తాతార బడివన్పేట, మా గ్రామాల్లో ప్రతి యువత కూడా ఇదే విషయం చెప్తుంటారు. అరే మేము లవ్ చేసుకుని గ్రామాల నుండి బయటకు వెళ్తున్నాము, 9 months బయట నుండి 3 months ఎక్కడికి ఉండవలసి వస్తుంది. కొన్నిసార్లు కమ్యూనికేషన్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏదైతే ఎగ్జాంపుల్ హీరో ఎవరైతే సాయి పల్లవి గారు అలాగే నాగ చైతన్య గారి సిచ్యువేషన్ చిన్న సంఘటన కూడా జరుగుతుంది. ఏమంటే నాతో పాటు ఉండిపోతేనే నేను మిమ్మల్ని చేసుకుంటానని చెప్పేసి సంఘటన ఏదైతే ఉందో అది ఆ పాయింట్ ఏదైతే ఉందో అది మా గ్రామాల్లో బలంగా కుర్రవాళ్ళ వరకు వెళ్తుంది. ఎందుకంటే ఈ సత్యరాజు అనే పాత్రలో మా గ్రామాల్లో ప్రతి యువతకి ఒక ఎగ్జాంపుల్స్. అంటే ప్రతి యువతలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు సార్. ఎందుకంటే ఈ గ్రామాల్లో 100 కొలది వలసలు వెళ్తున్నారు. ప్రతి ఒక్క యువత కూడా ప్రేమించి అమ్మాయిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళడం, వాళ్ళు ఏంటంటే దూరంగా ఉన్న ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ అయితేనేమి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితేనేమి అమ్మాయిని వేరే వాళ్ళకి పెళ్లి చేయడం కూడా జరుగుతుంది సార్. ఎలా దూరం ఉంటున్న ఇవన్నీ ఫేస్ చేయడానికి గల కారణం ఏంటంటే మాకు సరైన ఉపాధి లేకపోవడం, వలసలు వెళ్ళడం ఇదేనే సార్. కానీ ఏదైతే ఈ సినిమా ఉందో ఈ సినిమా రూపంలో మా యువతకి అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా కళ్ళు తెరిపించేలా ఈ మూవీని చూపించడం అనేది చాలా చాలా ఆనందదాయకం. ఈ సినిమాకైతే మంచి యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. మత్స్యకారుల సమస్యలతో పాటు ఒక మంచి సినిమా ఇచ్చారని చెప్పి కూడా ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రభుత్వం కూడా ఇక్కడి నుంచి మత్స్యకారుల విషయాల్లో ప్రతిష్టంగా వాళ్ళ భద్రతా విషయాల్లో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.